నమస్తే అండి, నా పేరు శేష్ సాయి. నేను గత 3 రోజులుగా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మా భార్యలను చూపించాలి అని, అలాగే పెద్దల్లుడు వాళ్ళ కూతుర్ని అట్లీస్ట్ ఒకసారి తీసుకొచ్చి చూపించాలి, మాట్లాడించాలి అని మేము డిమాండ్ చేయడం జరిగింది. సో మేము జాయింట్ కలెక్టర్ గారిని కలిస్తే ఎస్పీ ఆఫీస్కి ఫార్వర్డ్ చేశారు. అక్కడికి వెళ్ళి మా రిప్రజెంటేషన్ ఇచ్చాము. మేడం, మా రైట్స్ని మేము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి 3 టౌన్ స్టేషన్కి ప్రొసీడింగ్స్ ఫార్వర్డ్ చేశారండి. కానీ 2 రోజులు అయిపోతుంది, ఇప్పటికీ స్టేషన్కి హాట్ కాపీ రాలేదని చెప్పి మాకు వ్యక్తం చేస్తున్నారండి. మేడం సైడ్ నుంచి మాకు ఫుల్ సపోర్ట్ ఉంది, కానీ హైరార్కీలో ఎక్కడ డిలే జరుగుతుంది, ఎక్కడ హర్డిల్స్ వస్తున్నాయి అనేది మేము ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నామండి. నెక్స్ట్ ఏంటంటే సార్, మా పైన ఏదైతే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మేము చెప్పామో అది కొంతసేపటికి ఒకవేళ మేము చేసే ఆరోపణ అనుకుంటే మీకు ఒక డాక్యుమెంట్ చూపిస్తానండి. ఈ వ్రిట్ పిటిషన్ నెంబర్ 18444 ఆఫ్ 2022. ఇది మీకు హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మేము అయ్యంగారు పెట్టిన అక్రమ కేసుల్లో నుంచి ఇలా ఎంతమంది బాధితులు ఉన్నారు అని చూస్తే ఆ లిస్ట్ మేము డౌన్లోడ్ చేయలేనంత విధంగా ఉంది. అందులో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చిన ఫైనల్ జడ్జ్మెంట్ కాపీ అండి. ఇది నేను మీడియా వారికి అందజేయడం జరుగుతుంది. ఇందులో చీఫ్ జస్టిస్ వారు క్లియర్గా మెన్షన్ చేశారండి, వితౌట్ జ్యూరిస్డిక్షన్ ఎంటర్టైన్డ్ కంప్లైంట్ ఆఫ్ ఫిఫ్త్ రెస్పాండెంట్ అంటే అయ్యంగార్ అండి. ఫిఫ్త్ రెస్పాండెంట్ అండ్ ఆస్కింగ్ ద పిటిషనర్ టు ప్రొడ్యూస్ డాక్యుమెంట్స్ పర్టైనింగ్ టు ద పిటిషనర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఎక్స్ఫీసీ, ఇల్లీగల్ అండ్ ఆర్బిటరీ. సో చూడంగానే చెప్పేయచ్చు ఈ కేసు అనేది ఇల్లీగల్ అని, అది ఆ జ్యూరిస్డిక్షన్లోకి రాదు, అక్రమంగా మీరు కేసు ఫైల్ చేశారు అని చెప్తున్నారండి. సో ఆయన తత్వం తెలియచేయడానికి చీఫ్ జస్టిస్ వారు ఇచ్చిన ఒక ఉదాహరణ అండి, మేము పిక్ చేసుకున్న ఒక ఉదాహరణ. సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈయన బాధితులు మేమే కాదండి, మేము సొంత వాళ్ళం అయ్యి దురదృష్టవశాతం మేము బాధితులు అయ్యాము. మేము కాకుండా ఏలూరు వ్యాప్తంగా ఈయన బాధితులు సుమారుగా 100 ఇంకా పైనే ఉండొచ్చండి, బయటికి రాకపోవచ్చు, ఇంకా పైనే ఉండొచ్చు. సో అందులో మాకు దొరికిన ఒక ఉదాహరణ అండి. దీన్ని కూడా మేము ఫైల్ చేయడం జరుగుతుంది. సో ఆయన నేచర్ ఏంటి, ఏ విధంగా కేసులు పెడతారు, లాస్ట్ టైం నేను మీడియా ముందు వెల్లడిచ్చానండి. ఆయన యురేకా ఫోబ్స్ మీద ఎలా చెప్పారు, ఎలా కన్జ్యూమర్ రైట్లు వేశారు, ఎలా మనీ గ్రాప్ చేస్తున్నారు కన్జ్యూమర్ ఫర్మ్ని అడ్డం పెట్టుకుని, ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే ఆ టైంకి మాకు డాక్యుమెంట్స్ అనేవి దొరక్కపోవడంతో మేము ప్రొవైడ్ చేయలేకపోయాము. ఇప్పుడు మాకు ఈ డాక్యుమెంట్స్ దొరికాయండి, అఫీషియల్ వెబ్సైట్లో అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నామండి. ఇక్కడ చేస్తూ మా డిమాండ్స్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాము. మాకు ప్రజల మద్దతు కూడా కావాలి, ఇలా ఎవరికి అన్యాయం జరగకుండా ఉండాలి. మా డిమాండ్స్ ఏంటంటే, పెద్దల్లుడు కూతురుని ఒక్కసారైనా తీసుకొచ్చి చూపించి మాట్లాడాలి. ఇది స్టేట్ వైడ్ ఇంత న్యూస్ అయినప్పుడు ఏ మనిషి అయినా కనీసం కూతురుని తీసుకొచ్చి చూపించాలండి. ఆయన సైడ్ నుంచి ఒక కాల్ లేదు, ఎలాంటి అప్రోచ్ లేదు. ఆయన ఇంటెన్షన్ ఏంటో ఇక్కడే క్లియర్గా అర్థమవుతుందండి. సో భార్యల్ని మాతో మాట్లాడించాలి, ఆయన కూతురుని ఆయనకి చూపించాలి, మాపై జమ చేసిన అక్రమ కేసులు రద్దు చేసుకోవాలి. ఈ డిమాండ్స్ వ్యక్తం చేస్తూ మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. నెక్స్ట్ ఏదైతే 3 టౌన్ స్టేషన్కి మేడం వారు ఫార్వర్డ్ చేసిన ప్రొసీడింగ్స్ ఉన్నాయో అవి ఇంత లేట్ అవ్వటానికి కారణం ఏంటో మాకు తెలపట్లేదు. పిఆర్ఓ గారికి మా ముందే ఎస్పీ గారు ఇచ్చి పంపించేశారు, మేడం సైడ్ అంతా క్లియర్ అయిపోయింది. కానీ లోవర్ హైరార్కీలో ఎక్కడ డిలే జరుగుతుంది, ఎవరు ఇంటెన్షనల్లీ చేస్తున్నారు అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్.
నా పేరు పవన్ అండి. మీకు అందరికీ సుపరిచితమే. మేము మా మామగారి పేరు శ్రీ బీకేఎస్ఆర్ అయ్యంగార్. ఆయన మా అమ్మాయిని ఎంత మేము ప్రొటెస్ట్ చేసినప్పటికీ చూపించట్లేదు, దిగి రావట్లేదు. అలాగే మా ఆవిడతోటి మాట్లాడనివ్వట్లేదు. మేము కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము, జాయింట్ కలెక్టర్ గారికి. వారు ఎస్పీ గారికి డైరెక్ట్ చేశారు. కానీ ఎస్పీ గారు బిజీగా ఉండడంతో అడిషనల్ ఎస్పీ గారికి డైరెక్ట్ చేయడంతో వారితో మేము మాట్లాడాము. అదేంటి కాంజుగల్ రైట్స్ నిమిత్తం వారు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు, దాన్ని ఫాలో అవుతున్నాం. అలాగే ప్రస్తుతం మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా అమ్మాయిని మాకు చూపించాలి. అలాగే మా భార్యతోటి మమ్మల్ని మాట్లాడనివ్వాలి. ఆయన అసలు మాట్లాడనివ్వట్లేదు. ప్రైవేట్గా మాట్లాడదామంటే అవకాశం ఇవ్వట్లేదు. ఫోన్లో చాలాసార్లు ట్రై చేసాం కానీ ఆయన లాక్కొని మాకు మేము పోట్లాడుకునే విధంగా ఆయన మధ్యలో డైవర్ట్ చేస్తున్నాడు. మమ్మల్ని మాట్లాడనివ్వకోకుండా విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఆయన వాళ్ళ వైఫ్ ఫోన్లో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు తీసుకుని ఏవో పొల్లవిరుపు మాటలు మాట్లాడుతూ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు మళ్ళీను. సో నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మా అమ్మాయిని నాకు చూపించాలి, కనీసం ఒక ఫోటో అన్నా చూపించాలని నేను కోరుకుంటున్నాను. 2020 నుంచి అసలు కంప్లీట్ 2020 ఫిబ్రవరిలో అక్కడికి వెళ్ళారు మా ఆవిడ మా అమ్మాయి. అసలు ఎటువంటి కమ్యూనికేషన్ చేయనివ్వట్లా మా అమ్మాయితోటి. పైగా మా అమ్మాయికి లేనిపోని మాటలని చెప్తున్నారు, నా మీద నెగిటివ్గా మాట్లాడిస్తున్నారు. అంత చిన్నపిల్లకి నేను ఏం తెలుసని అమ్మాయి అట్లా మాట్లాడుతుంది. కాబట్టి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రకంగా మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు ఆయన. అసలు చిన్న పాప మా గురించి నేనేం తెలుసని అమ్మాయికి ఇట్లా మాట్లాడుతుంది. బర్త్డే రోజు నేను బర్త్డే విషెస్ పెడితే ఆడియో మెసేజెస్ పెట్టించారు వాట్సాప్లో. నెగిటివ్గా మాట్లాడుతుంది అమ్మాయి. ఇది చాలా బాధగా ఉంది నాకు వేరే దారి లేక ఇలాగా దీక్షకు దిగాను నేను.